RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం టీడీపీ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమూహం నిర్వహించిన సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేష్ నాగసముద్రం సర్పంచ్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకున్నా గ్రామ పంచాయతీ నిధులు దోచుకున్నారు. పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ ఇద్దరు కలిసి 6 నెలల కాలంలోనే గ్రామ పంచాయతీల నిధులు దాదాపుగా 14 లక్షలు ఖర్చు చేస్తే 12 లక్షలు సర్పంచ్ భర్త ఖాతాలోనే జమ చేసుకున్నారని మండిపడ్డారు. అధికారం లేకపోయినా అక్రమంగా దోచుకుంటున్నారు. గత 5 ఏళ్లలో ఎంత సొమ్ము చేసుకున్నారో ఉన్నతాధికారులు వాటిపైన విచారణ జరిపి అక్రమంగా దోచుకున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం చెన్నై కొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అనేటువంటి వ్యక్తి, సెక్రటరీ ఇద్దరు కలిసి అనతి కాలంలోనే నేను సేకరించినటువంటి 6 నెలల యొక్క సమాచారం మేరకు 6 నెలల వ్యవధిలోనే 48 సార్లుగా డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తూ అందులో 42 సార్లు దాదాపు 14 లక్షలు 12 లక్షల పైగా ఒక సర్పంచ్ గారి భర్త పేరుపైనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఈ పత్రికా విలేకరుల ద్వారా సమాజానికి తెలియజెప్పాలనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను సెక్రటరీ గారు పిలిచి ఎక్కడ ఏం పని జరగాలన్నా మాకు తెలియజెప్పి చేయడం మేము చెప్పాం. సంవత్సరం నుంచి ఎక్కడ కూడా సర్పంచ్ అనే వ్యక్తి ప్రమేయం లేకుండా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటే మేమే సొంత డబ్బులు పెట్టి పని చేయడం జరిగింది. కానీ ఈ సెక్రటరీ గారు ఎటువంటి పనులు చేయకపోయినా మీరు ఎక్కడైనా విచారించినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ పల్లెన్నగారిపల్లిలో లక్ష్మిరెడ్డి ఇంటి నుండి మహేశ్వరెడ్డి ఇంటి వరకు మేము జంగు క్లియర్ చేసి మట్టి వేసామని ఒక 43,000 రూపాయలు డ్రా చేశారు. మేము అక్కడ విచారిస్తే ఆ పేరు గల ఇల్లు లేవు, అక్కడ పని చేసిన ప్రాంతం లేదనే విషయం కూడా మాకు తెలిసింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో క్లాప్ మిత్ర అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే పరిశుభ్రత కార్యక్రమానికి కార్మికులుగా పనిచేస్తారో వాళ్ళు మా పంచాయతీలో నాగసముద్రం కావచ్చు, పల్లెన్నగారిపల్లి కావచ్చు, ఎర్రజిన్నగారిపల్లి కావచ్చు, అక్కడ క్లాప్ మిత్రులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి పేమెంట్ ఇవ్వకుండా సర్పంచ్ భర్తే అక్కడ కసువు ఊడ్చినట్టు ఆ క్లాప్ మిత్రాలకు వెళ్ళవలసిన డబ్బులు కూడా తన భర్త యొక్క ఖాతాలోకి ఈ సర్పంచ్ ప్లస్ సెక్రటరీ గారు కూడా చాలా వరకు మొత్తాన్ని సర్పంచ్ భర్త యొక్క ఖాతాలో జమ చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎటువంటి పనులు చేయకపోయినా 42 సార్లుగా తన ఖాతాలో జమ చేసుకుంటూ అదే మూడో నెల 8వ తారీఖున 1,04,000 చిల్లర రూపాయలు ఖాతాలోకి వేస్తే అంతే మొత్తాన్ని మళ్ళీ 9/3/2025 మరొకసారి అదే మొత్తాన్ని మళ్ళీ తన ఖాతాలో జమ చేశారు. అంటే ఒక బిల్లుని 2 సార్లుగా సర్పంచ్ భర్త అకౌంట్ లో వేశారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తే, పేరుకు పెట్టనంగా కడితే తలంతా గోకేసింది అన్నట్టు ఒక రౌడీ షీటర్కి ఈ పంచాయతీ పెత్తనం కడితే ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైనా పనులు చేస్తే ధర్మవరం యాక్సిస్ బ్యాంక్ లో జమ అవుతాయి. వాటిని ఏ వ్యక్తులైతే పని చేస్తారో ఆ వ్యక్తులకు మాత్రమే సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు కానీ చెక్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది వారు ఎక్కడా పని చేయకపోయినా మాకు రావాల్సినటువంటి గత ప్రభుత్వం 2014-19లో రావాల్సినటువంటి డబ్బుల్ని 2019 తర్వాత అకౌంట్లో పెడితే మాకు తెలియకుండా వీళ్ళు డబ్బులు డ్రా చేశారనే విషయాన్ని నేను సాక్ష్యాధారాలు సహా నేను ఇస్తున్నా. కాబట్టి ఈ మీడియా ద్వారా ఏది ఏమైతేనేమి దాదాపుగా 14 లక్షల పైగా డ్రా చేస్తే 12 లక్షల పైగా 4 నెలల్లో మాత్రమే ఒక సర్పంచ్ భర్త యొక్క ఖాతాలో జమ చేశారు. కాబట్టి ఇంకా 4.5 సంవత్సరం ఆలోచన చేస్తే జనరల్ ఫండ్ ఎంత మీరు డ్రా చేశారు, ఎందుకు ఖర్చు పెట్టారు, 4.5 సంవత్సరంగా ఎంత మొత్తం మా పంచాయతీకి వచ్చింది, ఏ విధంగా ఖర్చు చేశారనే విషయాన్ని అధికారులు చర్యలు తీసుకొని దీనిపై సమగ్ర విచారణ చేసి తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని వీరికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. జై హింద్.